హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు వచ్చేసి మార్కెట్ 34 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 134 అండ్ ఫిన్ నిఫ్టీ అయితే 57 అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ అయితే 3 పాయింట్స్, సెన్సెక్స్ 73 పాయింట్స్. ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ న్యూట్రల్ టు బేరిష్ మోడ్లో ఉంది. అయితే ఫ్లాట్గానే క్లోజింగ్ అయితే అన్నీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి. అండ్ సూపర్ బేరిష్గా అయితే ఏం లేదు, అండ్ అలా అని సూపర్ బుల్లిష్గా కూడా ఏమైతే క్లోజ్ అయితే అవ్వలేదు, ఎస్పెషల్లీ నిఫ్టీ గురించి. ఓకే, మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి 25081 అయితే ఉంది. మార్నింగ్ అయితే బ్రీచ్ అయ్యింది ఈ లెవెల్ 129 దాకా. బట్ ఈ హై ఏదైతే పాయింట్ ఏదైతే ఉందో ఈ హై పైన అంటే 25081 పైన అయితే క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ క్లోజింగ్ ఇచ్చుంటే కంప్లీట్గా సినారియో డిఫరెంట్గా ఉండేది అండ్ అప్ సైడ్ అయితే మనం మంచి ర్యాలీని అయితే చూడడానికి అయితే అవకాశం ఉండేది. అండ్ నిన్నటి క్యాండిల్కి ఈరోజు క్యాండిల్కి ఆల్మోస్ట్ సేమ్, ఒక సైజ్ పెద్దది, కొద్దిగా బాడీ పెద్దగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది కూడా డోజీ. అండ్ మనకి ఇక్కడ బాడీ చూసుకుంటే అంటే వీటిని విక్స్ అంటారు, బిగినర్స్ కోసం చెప్తున్నా. అండ్ ఏదైతే ఈ బోల్డ్ ఉందో ఒక బాక్స్ లాగా, దీన్ని మనం క్యాండిల్ యొక్క బాడీ అంటాము. సో ఆ బాడీ ఒక్కటి మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే కొద్దిగా సైజ్ పెద్దగా ఉంది తప్ప ఈ క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ సేమ్. అండ్ సైకాలజీ కూడా సేమ్, ఇండెసిసివ్ అంటారు, అంటే ఎటువైపు కూడా తేల్చుకోలేని పొజిషన్లో ఉన్నారనేసి. అండ్ ఈ క్యాండిల్ అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి డే క్యాండిల్కి అది హైని బ్రేక్ చేయలేదు, అలానే లో కూడా బ్రేక్ చేయలేదు. అలానే ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే స్వింగ్ హై ఉందో దీన్ని కూడా మనకి బ్రేక్ చేయలేదు. సో విచ్ ఈజ్ లైక్ యునో, ఇంకా ఆ డెసిషన్ అనేది అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలా లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలా అనేది డెసిషన్ అయితే ఇంకా క్లియర్ కట్గా లేదు అని అయితే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా మనకి ఈ 25,000 కానీ అలాగే లో అయినటువంటి 24,960 లెవెల్స్, 960 ఆర్ 950 అనుకోండి, ఓవరాల్గా 24,900. సో ఈ 100 పాయింట్స్ కనుక క్లోజింగ్ బేసిస్లో ఏదైనా అయితే కనుక మనకు ఒక డైరెక్షన్ అయితే సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఓవరాల్గా బాగానే ఉంది. బట్ ఏదైతే మనకి హయ్యర్ హైస్ వేస్తూ వచ్చిందో ఇక్కడ నుంచి కూడా ఈ కంటిన్యూషన్ అయితే అవ్వలేదు, కంప్లీట్గా ఇక్కడ నుంచి కట్ అయింది. అలా అని మనం నిన్న అనుకున్నట్టు ఏదైతే ఇన్సైడ్ బార్ ఉందో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే ప్యాటర్న్ అయితే వచ్చేసింది మనకి. ఇది కంప్లీట్గా దీని లోపల క్యాండిల్. సో నిన్న అనుకున్నాము ఇన్ కేస్ ఒకవేళ హై బ్రేక్ అవ్వలేదు, లో బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక ఇన్సైడ్ ఇలానే ఉంటుంది. అండ్ మనకి ఎక్కువ శాతం డైరెక్షనల్ ఉండదు, కంప్లీట్గా ఆల్మోస్ట్ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఎక్కువ తగులుతాయి అనేసి. సో ఇవాళంతా కంప్లీట్గా అదే సినారియో అయితే మనం చూడొచ్చు నిన్న చెప్పుకున్నట్టు. అండ్ నిన్న మనం ఇంకొక విషయం కూడా చాలాసార్లు గట్టిగా చెప్పుకున్నాము, ఏంటంటే మనకి డౌన్ సైడ్ అయితే టార్గెట్స్ ఎక్కువ కనబట్టలేదు, చాలా దగ్గరగా ఉన్నాయి. రిస్క్ టు రివార్డ్ రేషియో ఎక్కువ రావట్లేదు, అప్ సైడే ఎక్కువ పొటెన్షియల్ ఉంది అనేసి. అలానే అనుకున్నట్టుగానే అప్ సైడే ఎక్కువ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో 5 మినిట్స్ చార్ట్లో చూసుకుంటే కనుక మనం చూడొచ్చు. సో 28 ఇక్కడ నుంచి కూడా సో అప్ సైడ్కే ఎక్కువ టార్గెట్స్ అయితే మనకి నిన్న టార్గెట్స్ అయితే ఇచ్చింది. బట్ డౌన్ సైడ్ వెళ్ళినా సరే ఇమీడియట్గా మనకి బౌన్స్ అవ్వడానికి కూడా మనం చూడొచ్చు. సో బికాస్ ఆఫ్ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ మనం నిన్న అది మాట్లాడుకున్నాము, సేమ్ హ్యాపెన్స్. ఓకే, సో రేపటికి మనకి నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది అండ్ బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ అండ్ బీటీఎస్టీ డేటా, ఓఏ డేటా ఎలా ఉంది అనేది చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఫస్ట్ నిఫ్టీ చూసేద్దాం. సో నిఫ్టీలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో, ఓకే, సో నిన్న మనకి ఇచ్చినటువంటి బీటీఎస్టీ మార్నింగ్ మంచిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చింది. తర్వాత ఒక యూటర్న్ తీసుకుని పైకి వెళ్ళడం జరిగింది. 25,123 దగ్గర నుంచి ఒక పెద్ద క్యాండిల్ అనేది వచ్చింది. అండ్ తర్వాత కూడా కంప్లీట్గా ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వలేదు, అంటే ఏది 25,025 ఆర్ 25K లెవెల్ అయితే బ్రేక్ అవ్వలేదు, బట్ 25,000 హోల్డ్ చేసింది. ఇది కూడా మనం గమనించాల్సింది. ఓకే, ఒకవేళ వీక్గా ఉండుంటే కనుక ఈ ఏరియాలో అంటే మనకి లో ఏదైతే ఉందో ఈ లో బ్రేక్ చేసిందంటే 24,970 దగ్గర క్లోజ్ అయ్యేది. సో కొంతవరకు సెంటిమెంటల్గా 25K ఉంటే పైన ఒక ఆల్ టైమ్ హై పైన నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అనే సంకేతాన్ని అయితే మనం ఇన్వెస్టర్స్కి అయితే మార్కెట్ పంపించేది. బట్ ఇంకా స్టిల్ 25 పైననే ఉంది. 24,970కి వచ్చితే మాత్రం డెఫినెట్గా సెంటిమెంట్ అనేది కొంచెంగా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉండేది. సో రేపటికైతే కనుక మనకి బీటీఎస్టీ పీఈనే వచ్చింది అండ్ 25-26 ఈ లెవెల్
లెవెల్, ఈ లెవెల్స్ దగ్గర అండ్ ఈ లెవెల్స్ మనకి ఆల్మోస్ట్ టార్గెట్స్కి అయితే కనిపిస్తున్నాయి. సో ఇన్ కేస్ మార్నింగ్ ఒక 5 to 10-15 మినిట్స్ క్యాండిల్ అయితే 25-26 క్లోజ్ చేస్తే కనుక మనకి ఫాస్ట్గా టార్గెట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, నిన్న మనకి అప్ సైడ్ టార్గెట్స్ ఫాస్ట్గా రావడానికి ఛాన్స్ ఉంది. ఈరోజు మనకైతే ఈ లెవెల్స్ బ్రేక్ అయితే కనుక ఫాస్ట్గా డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే ఫస్ట్ టార్గెట్ బ్రేక్ అయ్యింది అంటే కనుక సెకండ్, థర్డ్ కూడా చాలా ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆ లెవెల్కి ఉన్న వెయిటేజ్ అలాంటిది అనమాట. సో మీకు అది అర్థమయ్యింది అనుకుంటే కనుక ఒకసారి ఎస్ అని కమెంట్ చేయండి. లేదు స్టిల్ దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా మీ డౌట్ ఏంటనేది కమెంట్ రూపంలో చెప్పండి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఈ ఏరియాలో ఓకే మీకు గమనిస్తే కనుక ఇక్కడికి వచ్చేసరికి చాలా పాయింట్ ఆఫ్ కంట్రోల్గా యాక్ట్ అనేది చేస్తుంది 25074 అనేది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్గా 25123. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అండ్ ఇది 25191 వచ్చేసి సెకండ్ టార్గెట్ అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25225. ఓకే, సో ఇది థర్డ్ టార్గెట్, నేను ఇక్కడ మార్క్ చేయలేదు. సో ఇవి మనకి నిఫ్టీలో ఉన్నటువంటి సిట్యుయేషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక 5 seconds టైం తీసుకోండి, మీకు ఇక్కడ ఏ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది అనేది ఒక్కసారి కమెంట్ అయితే చేయండి. ఇఫ్ యూఆర్ బిగినర్ ఆల్సో ఒకసారి ట్రై చేయండి, ఇక్కడ ఏమన్నా ప్యాటర్న్ కనిపిస్తుందా అనేది. ఒక 5 seconds అయితే మీకు టైం ఇస్తున్నాను. యా, సో మీ గెస్సింగ్ కరెక్టే అయితే కనుక ఇక్కడ మనకి హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇది బేస్ లైన్ ఆర్ నెక్ లైన్ అంటాము దీన్ని. ఓకే, మన ప్రైస్ యాక్షన్ లాంగ్వేజ్లో. సో ఇన్ కేస్ రేపు మార్నింగ్ కనుక గ్యాప్ డౌన్ అయ్యి 51,100 కూడా క్లోజ్ అయితే ఇక్కడ మనకి డౌన్ సైడ్ వచ్చేసి చాలా తక్కువ టార్గెట్స్, అలానే అప్ సైడ్ కూడా చాలా తక్కువ టార్గెట్స్ అనేది మనకి ప్రైస్ యాక్షన్లో కనిపిస్తున్నాయి. సో టార్గెట్ 1 వచ్చి 50,939 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,859 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,796. ఓకే, సో అప్ సైడ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే 5149 క్లోజింగ్ అయితే 200 అవ్వాలి. అంటే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్, లైక్ ఒక 150 పాయింట్స్ అవ్వాలి. ఎక్కడొచ్చినా సరే ఇన్ కేస్ ఇక్కడ వచ్చినా బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ వచ్చినా మళ్ళీ అగైన్ బౌన్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ లెవెల్ అఫ్ కోర్స్ అది కూడా మంచి బౌన్సింగ్ లెవెలే. అండ్ ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ లెవెల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో ఇది కనుక బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి అండ్ ఇది కనుక డౌన్ అయితే డౌన్ సైడ్ వెళ్ళడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈరోజు ఈ విక్స్ చూడండి, ఆల్మోస్ట్ 11 o'clock నుంచి కూడా ఏదైతే ఈ 51,200 ఉందో, సో ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు అనుకోవచ్చు. సో ఈ ఏరియాలో అంటే అరౌండ్ 225 వరకు కూడా ఇది 11 o'clock నుంచి స్టార్ట్ చేసి 245 వరకు కూడా కంప్లీట్గా అక్కడే ఉంది. అండ్ ఏ క్యాండిల్ కూడా సంబంధం లేదు చూడండి, గ్రీన్ రెడ్ కంప్లీట్గా ఒక జిగ్జాగ్ లాగా వచ్చింది. పియానో క్యాండిల్స్ అంటాం కదా, సేమ్ పియానో క్యాండిల్స్ వచ్చింది. ఒక పెద్ద గ్రీన్ ఇక్కడ అండ్ ఒక పెద్ద రెడ్ ఇక్కడ, అంతే. సో చాలా వరకు టఫ్ అనే చెప్పొచ్చు ఈరోజు ఆప్షన్ బయ్యర్స్కి. ఎస్పెషల్లీ నేను మార్నింగే నేను 8:30కి ముందే మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే నేను క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే చేశాను, లైవ్ లెవెల్స్ కోసం వెయిట్ చేయండి, లేకపోతే ఫస్ట్ 15 minutes క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఆ రేంజ్లో ఉన్నంతసేపు కూడా ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు ఎస్పెషల్లీ అని చెప్పాను. అండ్ ఆ దాని ప్రకారం కూడా చూసుకున్నా సరే మనకి అప్ సైడ్ అయితే ఏ ట్రేడ్ రాలేదు. అండ్ డౌన్ సైడ్ లాస్ట్ మినిట్లో ఏదైతే ఉందో అదొక్క మాత్రమే వచ్చింది లెవెల్స్. ఎందుకంటే 5 minutesలో పెట్టుకున్న ఫాలోఅప్ క్యాండిల్స్ అయితే ఏం రాలేదు ఇక్కడ. సో ఇది ఒక్కటే వచ్చింది. బట్ లాస్ట్ మినిట్లో అంటే ఓవరాల్గా ఈ రోజు అయితే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అని అయితే చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అందుకే నేను మెయిన్గా 15 minutes ఫోకస్ చేయండి ఈరోజు. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ ఎయిదర్ బ్లాస్టింగ్ ఎయిదర్ సైడ్ ఉంటుంది, లేకపోతే కంప్లీట్గా సైడ్ వేస్లోనే అక్కడే ప్రీమియమ్స్ అన్నీ చచ్చిపోతాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండమని అయితే చెప్పాను. సో రేపటికి ఈ 51,200 కనుక బ్రేక్ అయితే మనకి 261 వచ్చి ఫస్ట్ టార్గెట్, 320 వచ్చి సెకండ్ టార్గెట్ అండ్ 404 వచ్చేసి థర్డ్ టార్గెట్గా అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ మనకి ప్రైస్ యాక్షన్ చెప్తుంది. 2 lakhs ఉంటే 10.64 lakhs మాత్రమే ఉంది, అంటే కాల్ సైడే ఎక్కువ ఉన్నాయి. సో మోస్ట్లీ బేరిష్ సైన్ అయితే మనకు చూపిస్తూ ఉంది.
సో ఇక్కడ నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ డేటా చూసుకుంటే 3.83 3.85 ఉంది. సో జస్ట్ 2000 గ్యాప్ అయితే ఉంది. సో ఓవరాల్గా టూ సైడ్స్ కూడా పొజిషన్స్ చేసి కూర్చున్నారు. ఏదర్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే కనుక ఒక 1 వీక్ 2 వీక్స్ ఉంటే కనుక వీళ్ళు మొత్తం కూడా ఏదైతే మంత్లీ పొజిషనల్గా ఉన్నారో వాళ్ళు ఓవరాల్గా ప్రీమియంని వాళ్ళైతే తినేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రేపటికి డేటా ఏమైనా చేంజ్ అవుతే కనుక మనకి డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో అప్పటి వరకు అయితే మంత్లీలోకి వచ్చేసరికి న్యూట్రల్ వ్యూ అయితే ఉందని మనకు అర్థమవుతుంది. అండ్ ఫార్ మంత్ తీసుకోలేదు, డిసెంబర్ డేటా కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ ఇది వచ్చేసి 4 డిజిట్స్, ఇది వచ్చి 5 డిజిట్స్ ఉంది, 29,000 సంథింగ్. సో అందుకని నేను ఆ డేటాని అయితే కన్సిడర్ అయితే చేయట్లేదు. మేబీ ఎందుకంటే ఆల్ టైమ్ హైక్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఎలాగైనా పడుతుంది, ఓకే మనం ఈ అడ్వాంటేజ్ తీసుకుందాం అనేసి చాలామంది ఫార్ మంత్కి వెళ్ళిపోయి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎలాగైనా పడాల్సిందే కదా అన్న వ్యూతో తీసుకుంటారు. బట్ అది కైండ్ ఆఫ్ లక్కీ డ్రా లానే ఉంటుంది. ఓకే, సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఈరోజు లైవ్ అయితే క్రిప్టో ట్రేడింగ్ది 9 o'clock ఉంటుంది. సో సీ యూ ఆల్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.